పాపము నీ మీద ఏలుబడి చేయదు. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా చెప్పబడుతుంది ఏంటనంటే కృపే నీలో ఏలుబడి చేయగలదు, కానీ కృప క్రింద ఉన్న నీకు పాపము ఏలుబడి చేయదు. ఇప్పుడు మనము దాని ఎదుట నిలబడాలి, పాపము ఎదుట నిలబడాలి, పాపమునకు నో అని చెప్పగలగాలి, దాన్ని నా కొరకు కాదు అని చెప్పగలగాలి. దేవునికే సాధనాలుగా మనలను మనము చేసుకోవాలి, ప్రభువుకి ఇష్టంగా మన జీవితాన్ని సమర్పించుకోవాలి. సంపూర్ణంగా కృపాసత్య సంపూర్ణుడుగా యేసుక్రీస్తు మనలో ఉండి మనలను కృప క్రిందకి తీసుకుని వచ్చి బంధించాడు గనుక కృప మనలో విస్తరిస్తుంది గనుక, కృప మన మీద ఏలుబడి చేస్తుంది గనుక ఇక మీదట పాపమునకు మన మీద అధికారము లేదు. అందుకే దాని ఎదుట నిలవబడి మనం జయించగలుగుతాం. ఈ 10 ఆజ్ఞలు లాంటి వాటిని ఈజీగా మనము అధిగమించగలుగుతాం. ఎలా అధిగమించగలుగుతామంటే మనం ఇక మీదట నీతికి సాధనములుగా మన అవయవములను అప్పగించుకోవాలి, పరిశుద్ధతకు సాధనముగా మన యొక్క శరీరమును అప్పగించుకోవాలి, దేవునికి ఇష్టంగా ఉండటం కోసం మన జీవితాన్ని సమర్పించుకోవాలి. ఎప్పుడు మనం అలా చేస్తామో మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనము దేవుని నీతిని నెరవేర్చిన వారమై ఉంటాం. ప్రభు యొక్క పరలోకానికి యోగ్యులంగా తీర్చబడుతూ ఉంటాం. ఆయన ఆశీర్వాదం క్రింద ఉంటాం.